ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకైతే కామెంట్ ద్వారా అయితే మనకైతే ఆడియన్స్ అయితే అడిగినారు. సో కామెంట్ ద్వారా అయితే మనకు అడిగినారు అనమాట. సో కామెంట్ అయితే రివీల్ చేస్తానమాట, నేమ్ అయితే రివీల్ చేయను. సో కామెంట్ అయితే, హాయ్ సార్, పెద్ద వీడియోస్ చేసేటప్పుడు టీవీలో ఆర్ ఫోన్లో మ్యూజిక్ లేదా పాటలు పెట్టుకొని చేయవచ్చా? ఏమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పండి ప్లీజ్, అప్లోడ్ చేసేటప్పుడు అని అడుగుతున్నారు. సో ఏమంటున్నానంటే అర్థం కాకుండా ఇంకోసారి రివీల్ చేస్తా. హాయ్ సార్, పెద్ద వీడియోస్ చేసేటప్పుడు టీవీలో ఆర్ ఫోన్లో మ్యూజిక్ లేదా పాటలు పెట్టుకొని చేయొచ్చా? ఏమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పండి అని అంటున్నారు అప్లోడ్ చేసేటప్పుడు. సో ఎలా అంటే ఇది యూట్యూబ్ రూల్స్ ఏమిటంటే, వాళ్ళకి సాంగ్ ఏదైతే సాంగ్ అవుట్ సైడ్ సాంగ్ ఇప్పుడు మీరు అయితే వీడియో తీస్తున్నారు, సో అయితే నాలాగా వీడియో తీస్తున్నారు మీరు. సో వీడియో చేసేటప్పుడు మీరు అయితే మన రూమ్లో ఎక్కడ సౌండ్ రాకుండా అయితే చూసుకోవాలి. అవుట్ సైడ్ నుంచి సాంగ్స్ మనకు ఇందులో రికార్డ్ అయింది అనుకోండి, సో ఎలా అవుతుంది, మనకు కాపీరైట్ రావచ్చు లేదా స్ట్రైక్ కూడా రావచ్చు అట్లా. సో ఫ్రెండ్స్, మీరు అట్లా చేయకండి. మీరు అవుట్ సైడ్ ఏదైనా మ్యూజిక్ ఇప్పుడు డీజే పెట్టుకోండి, సంథింగ్ ఏదైనా మ్యారేజ్ కానీ ఏమైనా కానీ అట్లా సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో సాంగ్స్ పెట్టుకుంటారు బయట సైడ్. సో టీవీలో మనకు సాంగ్స్ వస్తాయి, అట్లా పెట్టుకొని మనకి ఇక్కడ ఏదైనా రికార్డ్ అయింది అనుకోండి, అది కాపీరైట్ కంపల్సరీ వస్తుంది లేదా స్ట్రైక్ కూడా రావచ్చు. సో అలా యూజ్ చేయకండి. సో నేను చెప్పేది, మీకు కావాలంటే అయితే ఏ కేటగిరీ తీసుకున్నారో చూడండి, ఆ కేటగిరీకి తగ్గట్టు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి, లేదా వీడియో మొత్తం షూటింగ్ తీసుకున్న తర్వాత ఒక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి, లేదా డైరెక్ట్ ఇట్లా నాలాగా మీరు టెక్ ఛానల్ పెట్టిండ్రు అనుకోండి, టెక్ ఛానల్లో కూడా ఇట్లా వాయిస్ ఇవ్వచ్చు. సో ఎక్కడి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎక్కడ అవుట్ సైడ్ అయితే వాయిస్ అయితే మనకు ఇంట్లో రావద్దు. వాయిస్ వస్తే పర్వాలేదు, సాంగ్స్ వచ్చినాయి అనుకోండి కాపీరైట్ లేదా స్ట్రైక్ కంపల్సరీ వస్తుంది. మీరు అడిగారు కదా, అవుట్ సైడ్ నుండి ఇప్పుడు పెద్ద వీడియో చేసేటప్పుడు టీవీలో లేదా ఫోన్లో మ్యూజిక్ పెట్టుకుంటారు. అవుట్ సైడ్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ సాంగ్స్ పెట్టుకొని మనం ఇక్కడ వీడియో మనం షూటింగ్ చేసుకుంటాం. సో ఆ సాంగ్స్ అనేది మనం ఇందులో వచ్చినాయంటే అది కాపీరైట్ లేదా స్ట్రైక్ కంపల్సరీ వస్తుంది. యూట్యూబ్ రూల్స్ ఏంటంటే మీ ఓన్ వాయిస్ ఉండాలి. సాంగ్స్ వచ్చినాయంటే అది కంపల్సరీ స్ట్రైక్ అయితే వేస్తారన్నమాట. సో అలా మీరు సాంగ్స్ వచ్చినాయంటే అది మనకి ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు అయితే మనకు క్రియేట్ యాప్ ఉంది. ఆ క్రియేట్ యాప్లో మీకు కూడా వాయిస్ అనేది నాయిస్ అవుతుంది. సో అవుట్ సైడ్ వాయిస్ అనేది రిమూవ్ చేసేస్తుంది, మన ఓన్ వాయిస్ వస్తుంది అనుకుంటే ఆ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో వాయిస్ అనేది అవుట్ సైడ్ వాయిస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అందులో కూడా మీరు చూడండి. సో ఆ యాప్ ట్యూటోరియల్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. సో దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను. అవుట్ సైడ్కి మీకు సాంగ్స్ ఇట్లా అనిపిస్తే ఆ సాంగ్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అట్లా సాంగ్స్ అయితే రానియకండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అవుట్ సైడ్ మీ సాంగ్స్ చేస్తే మనకైతే కాపీరైట్ లేదా స్ట్రైక్ అయితే కంపల్సరీ వస్తుంది. అవుట్ సైడ్ సాంగ్ అయితే మీరు చేయకండి. సో మీరు ఓన్ వాయిస్ మీరు ఓన్లో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే వీడియో తీయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కామెంట్ అయితే మీరు అడిగారు కదా, సార్ నా ఛానల్ ఒకసారి చూడండి, ఉండనా 1K అయ్యారు కానీ 1 ఇయర్లో కాలేదు, వాచ్ టైం అవ్వట్లేదు, కంటెంట్ చేయనా, నాకు భయం వేస్తుంది, లైక్ అయితే బాగానే వస్తున్నాయి కానీ మానిటైజేషన్ కాలేదు, వెయిట్ చేయనా అని అంటున్నారు. చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా మంచి క్వశ్చన్. ఏంటంటే చాలామంది ఇబ్బంది పడేది ఇదే. ఏంటంటే ఇప్పుడు ఛానల్ పెట్టారు. సో ఈరోజు మీరు ఛానల్ పెట్టారు, ఈరోజు ఏంటి 17 లేదా ఈరోజు డేట్ ఏంటి, ఈరోజు డేటు 18 మార్చ్ 2024. ఓకే, ఈ రోజు నుండి మనం కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్ నుంచి. ఏంటి, ఈ రోజు నుండి వచ్చే మార్చ్ 2025 మార్చ్ 18 వరకు మనకు వాచ్ టైము ఆ మధ్యలో కౌంట్ చేస్తారు. ఏంటి, ఎన్ని వచ్చాయి మీకు, 200 వచ్చాయా, 100 వచ్చాయా, 50 వచ్చాయా వాచ్ టైం, అది కౌంట్ అవుతుంది. సో ఆ కౌంట్ అయిన వాచ్ టైము మనకు 1 ఇయర్ లోపు మనకు వాచ్ టైం 4000 ఈయన కాలేదనుకోండి, సో అనేది నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ నుండి నెక్స్ట్ మంత్ ఇప్పుడు 2024లో అయితే మనకు వాచ్ టైం అయితే కంప్లీట్ కాలేదు. సో 2025లో 18 to 19లో రీచ్ అయ్యారు అనుకోండి. సో ఈరోజు 18, సో 19లో 2025లో రీచ్ అయ్యారు అనుకోండి, ఆ వాచ్ టైం అది ఆ రోజు నుండి ఇంకా న్యూగా కౌంట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక 2024లో మార్చ్ నుండి 2025 దాకా వాచ్ టైం ఎంతైతే వచ్చిందో ఆ వాచ్ టైం అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. సో అదే అన్నమాట. 2025లో మార్చ్ నుండి మళ్ళీ ఇంకా 2026 వరకు మీకు ఆ వాచ్ టైం ఇంకా మీకు ఎంతో అంత అయితే వీడియోస్ అయితే మంచిగా డెవలప్ అవుతాయి కదా,
మంచిగా వైరల్ అవుతాయి కదా, ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఆ 25 నుండి మళ్ళీ 26 వరకు అయితే ట్రై చేయొచ్చు, మీకైతే ఏం ఇబ్బంది లేదు. ఇందులో చాలా ఆడియన్స్ అయితే సార్ వాచ్ టైం అయితే కంప్లీట్ కాలేదు సార్, నా ఛానల్ అయితే డిలీట్ చేయన్నా, సో ఇప్పుడు అవసరం లేదా నా ఛానల్ అయితే భయపడుతున్నారు. ఎట్లా ఇప్పుడు భయం వేస్తున్నది వాళ్ళకి, ఎట్లా సార్ నా వాచ్ టైం అయితే కంప్లీట్ కాలేదు, ఏం చేయాలి, ఛానల్ అయితే డిలీట్ చేయాలన్నా, కొత్త ఛానల్ అయితే పెట్టాలన్నా, వాళ్ళకైతే భయం ఉంది. సో ఏం పెద్ద భయం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు, కంటిన్యూ చేయొచ్చు. మీరైతే కంటిన్యూ చేయండి, నేనైతే అంటున్నాను. ఇందులో మీకు సబ్స్క్రైబ్స్ అయితే వచ్చారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాచ్ టైం రాలేదు, వాచ్ టైం రాలేదు పెద్ద, మీరు కంటెంట్ మంచిగా పెట్టండి. కంటెంట్ మీరు మంచిగా పెట్టకపోతే మీకు వాచ్ టైం అయితే రాదు, అది ఒకటి మీరు చూసుకోండి. వాచ్ టైం మీకు కంపల్సరీ వస్తుంది. మీరు కంటెంట్, మీరు ఏదైతే వీడియో ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఆ వీడియో పైన కంపల్సరీ ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా వీడియో తీయండి. ఈ 2020 ఇప్పుడు 18 కదా, 18 నుండి నెక్స్ట్ 18 వరకు అయితే, మార్చ్ 18 వరకు అయితే ఏదైతే వీడియో తీస్తున్నారో ఆ వాచ్ టైం అనేది మనకు యాడ్ అవుతుంది. బ్యాకప్ వాచ్ టైం ఏది 50 వచ్చో, 100 వచ్చో, 200 వచ్చో అది రిమూవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పటి నుంచి అయితే కొత్తగా క్రియేట్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వాచ్ టైం అనేది మీరు వీడియో అయితే మీ కంటెంట్ అయితే మీ ఛానల్ అయితే కంటిన్యూ చేయండి. 2 years అయింది, మాకు 1 year అయిపోయింది సార్, ఎట్లా చేయాలి, మన ఛానల్ అయితే డిలీట్ చేయాలన్నా లేకపోతే కొత్త ఛానల్ పెట్టాలా అనుకోకండి. ఆ ఛానల్కి కంటిన్యూ చేయండి, మీకు పెద్ద ఏం ప్రాబ్లం లేదు. వాచ్ టైం అయితే ఎట్టు పోదు, సో వస్తూ ఉంటుంది. సో బ్యాక్లాగ్ అనేది వాచ్ టైము రిమూవ్ అవుతుంది, అంతే, మీకు పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకు చేసి పెడతాను, నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను ఎలా చెప్తున్నానో. సో మీకు అర్థమవుతుందో లేదనేది నాకైతే అర్థమవుతుంది, నాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.